హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు కనుక ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆపా కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఆపా కార్డ్ అంటే ఏంటి? ఇది ఆపా కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్టూడెంట్ కోసం న్యూ ప్రాజెక్టు. ఇప్పుడు ఆపా కార్డ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక విద్యార్థి తను ఏం చదివాడు, ఎక్కడి వరకు చదివాడు, తనకి మార్కులు ఎన్నొచ్చినాయి, అయన్నిటిని ఆపా కార్డ్‌లో దీనికి మన ఆధార్ కార్డు ఎలా అయితే ఉంటుందో, ఈ ఆపా కార్డ్ అనేది కూడా ఒక విద్యార్థికి అలాగే పనిచేస్తుంది. దీంట్లో మనం ఎంత చదివాం, ఏం చదివాం అని ఉంటుంది. ఇప్పుడు బీటెక్‌లో చేరాలన్నా, డిగ్రీలో చేరాలన్నా, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఏదైనా చేరాలన్నా ఆపా కార్డ్ అయితే మ్యాండేటరీ చేశారు. దీన్ని మనం ఎలా అప్లై చేయాలి, మరియు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా దీనికి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏబీసీ డాట్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. ఏబీసీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అని క్లిక్ చేసి సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకైతే ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో మై అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కనుక ఆల్రెడీ డీజీ లాకర్ ఉంటే కనుక మీ మొబైల్ నెంబరు అలాగే పిన్ మరియు ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వండి. లేదు మాకు డీజీ లాకర్ అనేది లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ సైన్ ఇన్ ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీ మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ జనరేట్ చేయాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద అయితే మీరు క్లిక్ చేసి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఐడి ప్రూఫ్ అడుగుతుంది. తర్వాత ఫుల్ నేమ్ అడుగుతుంది. మీరు ఇక్కడైతే ఐడి ప్రూఫ్ దగ్గర అయితే మీ ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఫస్ట్. తర్వాత ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెలెక్ట్ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే యూజర్ నేమ్, పిన్, కన్ఫర్మ్ పిన్ కొట్టి వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎలా అయితే క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ ఇచ్చి కేవైసీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే ఎంటర్ చేసి మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఏదైతే చేస్తున్నారనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఆధార్ కార్డ్ ప్లస్ అపార్ కార్డ్ డౌన్లోడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఫార్మెట్లో అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మీ అపార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా? నువ్వు ఓకే చెప్తే చెప్తే చెప్పు. ఏంటిది?
ఫ్రెండ్స్ ఒకవేళ మీరు గనక ఇది అపార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే మాకైతే కాంటాక్ట్ చేయండి. మేమైతే పెయిడ్ సర్వీస్ చేస్తాం. దీనికి ₹100 అయితే మేము ఛార్జ్ చేస్తాం. ₹100 ఛార్జ్ చేసి మేమైతే మీకు కార్డ్ డౌన్లోడ్ చేసి మీకైతే షేర్ చేస్తాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.